మన మిడిల్ క్లాస్ వాళ్ళు వేరెవరినో చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను నేను కూడా మన చుట్టూనే చాలా మందిని చూస్తూ ఉంటాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫ్రెండ్స్‌లోనే బాగా డబ్బున్న ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర మంచి కాస్ట్‌లీ బైక్ ఉంది. దాన్ని చూడగానే మనకు కావాలనిపిస్తుంది. మనసు ఆరాటపడుతుంది. ఎలాగైనా సరే నేను కూడా అలాంటి బైకే కొనుక్కోవాలి అని ఈఎంఐలో బైక్ కొనేస్తాం. అప్పుడు ఆ ఈఎంఐ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఆ తర్వాత ఆ నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఆ డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళింట్లో ఇంటీరియర్, మంచి ఫర్నిచర్స్, టీవీ, సోఫా, ఒక ఐఫోన్ అన్నీ కూడా మంచి బడ్జెట్‌తో, గుడ్ లుకింగ్‌తో బాగా రిచ్‌గా కనిపిస్తుంది. దాన్ని చూడగానే మన కళ్ళు మెరిసిపోతాయి. ఎంత బాగుందో అని అనుకుంటాం. నా ఇంట్లో కూడా ఇలాగే ఉండాలి అని మళ్ళీ ఈఎంఐలో ఫర్నిచర్ కొనేస్తారు. ఇంకా చెప్పాలంటే చేతిలో ఒక ఐఫోన్ మెయింటైన్ చేద్దాం అని అనుకుంటారు. ఎందుకంటే మన దగ్గర బాగా డబ్బున్న ఫ్రెండ్స్ ముందు ఎక్కడా తక్కువ కాకూడదు అని మళ్ళీ ఈఎంఐ తీసుకుంటారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఉంది. నిజంగా అవన్నీ మీకు కావాలంటే మన దగ్గర చేతిలో కనుక డబ్బు ఉంటే ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. మనకి జీతం చాలా తక్కువ. మనకి పెద్దగా ఆస్తులు కూడా అంతగా ఏమీ లేవు. అలాంటప్పుడు ఈఎంఐ అనేది మనం ఎప్పుడూ తీసుకోకూడదు. ఒకవేళ ఆ ఈఎంఐస్ తీసుకుంటే అవన్నీ మనమే కట్టాలి. నీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బుంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళతో మనకేంటి కంపారిజన్? ఫ్యూచర్‌లో మనం కూడా కొనుక్కుందాము. ఇప్పుడు మనకి మనీ సిట్యుయేషన్ అంతగా బాగాలేదు కాబట్టి ఈఎంఐస్‌కి దూరంగా ఉందాం. ఎందుకంటే ఈఎంఐలు ఎందుకు వద్దు అంటున్నానంటే ఇప్పుడు అవసరం లేనివన్నీ కొన్నామనుకోండి ఫ్యూచర్‌లో అవసరం ఉన్నవన్నీ కూడా అమ్మేసుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. మన శక్తికి మించి అప్పు చేస్తే కనుక మన వయసుకి మించిన టెన్షన్స్‌ని నెత్తి మీద వేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర నిజంగా చేతిలో డబ్బుంటే తప్పకుండా కొనుక్కోండి. లేదా ఆలోచించండి. నేను ప్రెజెంట్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాను. వాళ్ళకొచ్చే ఆ చిన్న జీతంతో అంటే 100కి 60% జీతంలో ఈఎంఐ కట్టడానికే సరిపోతుంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే జీతం వస్తుందో ఆ జీతాన్ని బేస్ చేసుకొని మనకు ఎన్నైతే ఈఎంఐస్ ఉంటాయో అన్ని ఈఎంఐస్ కూడా మన జీతంలో 30% కంటే తక్కువ ఉండాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 50,000 అనుకుందాం. మనకొచ్చే జీతం 50,000 అయితే మన ఈఎంఐ 15% ఉండాలి. ఒకవేళ మన జీతం రూ. 1,00,000 అయితే అన్ని ఈఎంఐస్ కలిపి 30% మాత్రమే ఉండాలి. దీనికి మించి 1% కూడా ఎక్కువ ఉండకూడదు. ఇదంతా కూడా మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళ విషయం. ఇక ధనవంతులు. ఈ ధనవంతులు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా వాళ్ళ దగ్గరున్న డబ్బును పెట్టుబడిగా పెడతారు. అలా పెట్టుబడి పెట్టగా దానిపైన వచ్చిన ఆ రిటర్న్స్ మనీతో ఇలాంటివన్నీ కూడా కొంటూ ఉంటారు. బుల్లెట్ బైకు, ఫర్నిచర్స్, మొబైల్స్ అన్నీ కూడా పెట్టుబడి పెట్టగా వచ్చిన ఆ డబ్బుతోనే కొంటూ ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఖర్చులు పెడుతూనే ఉంటారు. అవి సరిపోక లోన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ ధనవంతులు డబ్బుని ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా వచ్చిన ఆ లాభంతోనే వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు. అదే ధనవంతులకి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మధ్య ఉన్న తేడా. లేదు మేము ఈఎంఐ ద్వారానే తీసుకుంటాం అంటే పర్లేదు తీసుకోండి. కానీ దేనిపైన తీసుకోవాలి అంటే ఒక ఇల్లు కొనండి. దానిపైన హోమ్ లోన్ తీసుకోండి. ఒక ఫ్లాట్ తీసుకోండి. ఒక మంచి ఈఎంఐని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఆస్తులు కనుక రోజు రోజుకి రేట్లు పెరుగుతాయి కాబట్టి ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ ఈఎంఐ అనే దృష్టి ప్రాపర్టీస్ పైన పెట్టొచ్చు. తప్పులైతే అసలు చేయకండి. అవసరమైంది మాత్రమే ఈఎంఐలు తీసుకోండి. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది.